హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మందికి బ్రీడ్ డెవలప్మెంట్ చేయాలని చాలా కోరికలు ఉంటాయి. అదొక డ్రీమ్. నా డైరీ ఫామ్ రైతులకి చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. మీకైనా నాకైనా ఎవరికైనా మన ఫామ్లోనే మంచి పాలు ఉత్పత్తి ఉన్న జాతులను డెవలప్ చేసుకోవాలని చాలా మంది కోరిక. అసలు బ్రీడ్ డెవలప్మెంట్ ఏంటంటే చాలా ఇందులో రకాలు ఉంటాయి. ఎంబ్రో ట్రాన్స్ఫర్ ఒకటి, మనం బుల్తోన్ క్రాసింగ్ చేపించడం ఒకటి, చేయడం ఒకటి. ఈ 3 స్టెప్స్తో మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం పశువుకు ఎప్పుడు చేయాలంటే బ్రీడ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మనము పశువు పెయ్యడానికి 6 మంత్స్ టైం పడుతుంది. అంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మిల్కిచ్చే పశువుకి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అయిపోయిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ డౌన్ ఉన్నప్పుడే మనం చేయాలి పశువుకి. అది ఖచ్చితంగా కన్సీవ్ కావాలంటే. ఇంకోటి బ్రీడ్ డెవలప్మెంట్ పశువులని మన ఫామ్లో సపరేట్ కేటగిరీలో ఉంచాలి. మిల్కింగ్కి పనికి రాదు, ఎందుకంటే దానికి ఇచ్చే పాలు అనేది దూడకు మాత్రమే సరిపోతాయి కాబట్టి దాన్ని సపరేటే ఉంచాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, నాట్ ఈజీ అని మరీ చెప్తున్నా. ఇది అసలు బయట స్టేట్లలో మనకు సక్సెస్ రేట్ అనేది చాలా ఉంది. మన దగ్గర ఎందుకు లేదు? మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ఇది ఒకసారి ఆలోచించుకోండి. సెమన్ని మనం మంచి క్వాలిటీలో తీసుకోండి, అంత కావాల్సిన మైక్రోస్కోప్ కింద పెట్టి దాన్ని చెక్ చేయించి మాత్రం వేయండి. పశువుని ఫీడ్లో మాత్రం దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ కావద్దు. మనకి చేసిన తర్వాత ఆ ఫీడ్లో బ్యాలెన్స్ అడ్డేట్ అయిపోతే పశువు అబోషన్ అయ్యే ఛాయిస్ ఉంది, దూడ హెల్దీగా గ్రో కాకపోయే ఛాయిస్ కూడా ఉంటుంది. బ్రీడ్ డెవలప్మెంట్ అంటే ఇంకోటి ముర్ర వేయడం కాదన్న. మదర్వి 60% వస్తే ఫాదర్వి 40% వస్తాయి. ఇంకోటి మన దగ్గర మదరు యాక్చువల్గా ఇప్పుడు 8 లీటర్స్ 6 లీటర్స్ ఇస్తుంది అనుకోండి, మన మేల్ది 20 లీటర్స్ ప్లస్ కెపాసిటీ అనేసి మంచి దూడ కుడుతుంది. బ్రీడ్ డెవలప్మెంట్ అంటే మనకి ముఖ్యంగా 2 ఇయర్స్లో దూడ కన్సీవ్ అవ్వాలి. ఇంకోటి ఫస్ట్ లాక్టేషన్లో 18 లీటర్స్ 16 లీటర్స్ కెపాసిటీ దాని దగ్గర ఉండాలి. దాన్ని బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు. యాక్చువల్గా మనం ఇవన్నీ విషయాలు మాట్లాడుకోవాలంటే ఈ వీడియో సరిపోదు. మనం యూట్యూబ్లో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం పూర్తిగా ప్రతి పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రీడ్ డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అకౌంట్ ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.